న్యాయమూర్తులపై సైతం తప్పుడు ఆరోపణలు చేయడం ఒక వైసీపీకే దక్కింది. ఎదురు తిరిగితే సొంత బంధువర్గం పైన జగన్ బ్యాచ్ రెచ్చిపోయింది. విపక్ష నాయకులంటే కనీసం గౌరవం లేని పార్టీ కూడా వైసీపీనే అవుతుంది. వైసీపీ హయాంలో తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను పలువురు కోర్టులో సవాల్ చేశారు. జగన్ తీరును ఆనాడే న్యాయస్థానాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తీర్పులు కూడా వచ్చాయి. కోర్టులు మొట్టికాయలు కూడా వేశాయి. ఆ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా మొక్కలు రెచ్చిపోయాయి. న్యాయమూర్తులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టడమే కాకుండా కరోనా రోగంలో న్యాయమూర్తులను ఒకే రూంలో బంధించాలని పోస్టులు పెట్టారు. న్యాయమూర్తుల కుటుంబ సభ్యులను కూడా విమర్శిస్తూ పోస్టులు పెట్టడంతో హైకోర్టు ఆ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయించింది. సిఐడి దర్యాప్తుకు అప్పగించగా ఎవరిని అరెస్ట్ చేయకపోవడంతో కేసును సిబిఐకి అప్పగించింది. సిబిఐ దీనిపై పలువురిని అరెస్ట్ చేయడమే కాకుండా జైలుకు కూడా పంపింది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్తో పాటు సొంత చెల్లి, తల్లి, బాబాయ్ కుమార్తె సునీతపై కూడా పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిని వైసీపీ ప్రభుత్వం అసలు పల్లెత్తు మాట అనలేదు. దాంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. నేటికి అతను జైల్లోనే ఉన్నాడు. జగన్ ఆదేశిస్తే చంద్రబాబు, లోకేష్ను అరగంటలో లేపేస్తానని నాడు రంకెలేసిన బోరుగడ్డ అనిల్ అరాచకాలకు అంతు లేకుండా పోయింది. చివరకు వైసీపీని వీడుతున్నారని తెలిసిన వెంటనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కూడా బోరుగడ్డ అనిల్ నోరు పారేసుకున్నారు. ఇప్పుడు జైల్లో ఉన్నారు. అటు పార్టీ నేతలు, ఇటు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలనే కాకుండా పార్టీ అధినేతను సైతం వేధించిన వైనం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. రాష్ట్ర రాజకీయాల్లో మునిపెన్నడూ లేని విధంగా అప్పటి ప్రతిపక్ష నేతగా Z+ కేటగిరీలోను NSG కమాండోల రక్షణలో ఉన్న చంద్రబాబుపై కృష్ణా జిల్లా నందిగామ, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, చిత్తూరు జిల్లా అంగళ్లలో రాళ్లతో దాడులు చేశారు. నందిగామలో చంద్రబాబు CSOగా ఉన్న మధుబాబుకు గాయం కాగా, ఎర్రగొండపాలెంలో SPG బృందంలో ఉన్న కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. అంగళ్లలో చంద్రబాబు కాన్వాయ్పై దాడి చేయడమే కాకుండా చివరకు తెలుగుదేశం పార్టీకి చెందిన 100 మంది కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టి జైల్లో కుక్కారు. శ్రీకాకుళం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైకిళ్లపై తిరుపతి యాత్రకు వెళుతుంటే చిత్తూరు జిల్లా పొంగనూరులో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో చొక్కాలు విప్పతీయించి, చెప్పులు తీయించి నడిపించిన వైనం ప్రజలు ఇంకా మర్చిపోలేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నేతలను కూడా చూడకుండా పంచమర్తి అనురాధతో పాటు వంగలపూడి అనిత, ఇంకనూ అనేక మంది మహిళా నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. అనేక మార్లు పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ కనీసం చర్యలు కూడా తీసుకోలేదు.